హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చిమిర్చి ఉల్లికాడల కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక టమోటా, ఉల్లికాడలు కట్ చేసి పెట్టుకోవాలి, పల్లీలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిర్చిని మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ చాలా ఫైన్ పేస్ట్ కాకుండా దరకగా పట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఆయిల్ వేసి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేయాలి. ఇవి వేగాక ఆనియన్స్, టమోటా వేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు పొడి వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువే పడుతుంది పసుపు. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత ఉల్లికాడలు వేస్తున్నాను. ఉల్లికాడలు వేసి కొద్దిసేపు కలిపి మగ్గనిస్తూ కరివేపాకు వేయాలి. ప్లేట్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీల పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా కలిపి అడుగు మాడకుండా చూసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత అందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనం కూర క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూర మంచిగా ఉడుకుతుంది. ఇలా పొంగొస్తున్నప్పుడు మంచిగా కలబెట్టాలండి, లేకపోతే కూర పొంగిపోతుంది. నేను కొద్దిసేపు కలుపుతున్నాను. కూర బాగా ఉడుకుతుంది. ఈ కూర ఉల్లికాడల బదులు ఇందులో బీరకాయ కానీ, గోరుచిక్కుడు కానీ, మామూలు చిక్కుడు కానీ వేసుకోవచ్చు. నేను కాయగూరలు లేనప్పుడు కూడా ఒక ఆనియన్, టమోటా వేసి ఈ కూర చేస్తానండి. వెజిటబుల్స్ ఏమున్నా చేసినప్పుడు ప్రతిసారి ఒక్కొక్క వెజిటబుల్ మారుస్తుంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటికి ఈ కూరకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పచ్చిమిర్చి ఉల్లికాడల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటి చేస్తున్నానండి. ఒక బౌల్ చెన్నంగి రైస్ తీసుకున్నాను. ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. కొద్దిగా 2 టైమ్స్ ఈ బియ్యాన్ని బాగా కడగాలి. కడిగిన తర్వాత ఒక బౌల్కి 2.5 బౌల్స్ల వాటర్ వేసి 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం నానాయి 10 మినిట్స్. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టి అందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతుందండి బాగా. ఇంకా అందులో వాటర్ ఉన్నాయి. ఇంత మాత్రం ఉడికితే చాలా మెత్తగా అయిపోతే వేడి నీళ్ళల్లో పిండి వేసుకొని తిన్నట్టు అనిపిస్తుంది. నాకు అలా ఇష్టం ఉండదు. ఇప్పుడు 4 స్పూన్ల రాయి పిండి వేస్తున్నాను. రాయి పిండి కొద్దిసేపు ఉడకనివ్వాలి, పచ్చివాసన అయిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి గరిటెతో. ఇప్పుడు బాగా కలిపానండి. ఇప్పుడు ముద్ద రెడీ అయిపోయింది. నేను రాగి సంగటి, పచ్చిమిర్చి, ఉల్లికాడల కూర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.